చూసుకుంటే ఎవరైతే అబ్బాయి హాస్పిటల్‌లో ఉన్నాడు, కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడో, ఆ అబ్బాయికి సంబంధించి మన అల్లు అర్జున్ గారు ₹1,00,00,000 అండ్ అలాగే సుకుమార్ గారు 50,00,000 అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా 50,00,000 వరకు మొత్తంగా ₹2,00,00,000 వరకు బాబుకి అందించడం జరిగింది. ₹2,00,00,000 కార్పస్ ఫండ్. హ్మ్. దాన్ని కార్పస్ ఫండ్ గా క్రియేట్ చేశారు. ఓకే. కార్పస్ ఫండ్ గా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే కార్పస్ ఫండ్ వల్ల మంత్లీ దాని మీద హ్మ్. 50,000 పిల్లాడికి వస్తూ ఉంటాయి. ఓకే. నెలకి వడ్డీ అది ఫండ్ అలాగే ఉంటుంది. అతనికి నెలకి 50,000 వస్తూ ఉంటుంది. చదువుకి ఇంకోటి దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. హుహు. తర్వాత అవసరమైనప్పుడు ఆ 2 కోట్లు డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకోవచ్చు. అందుకని కార్పస్ ఫండ్ క్రియేట్ చేశారు. హుహు. అసలు శుభ్రంగా పిల్లాడికి ఏనాడు ఏ లోపుడు లేకుండా చదువుకుంటానికి కానీ ఇంకోటి కానీ లేకుండా చేశారు. హ్మ్. ఆమె తల్లి చనిపోయింది, ఇంకో బిడ్డడు కూడా ఉన్నాడు. సో అవును. ఇంకా మిగతా అతను దీంతో ఆగల ఏమన్నాడు, ఇంకా వాళ్ళకి చివరిదాకా అండగా ఉంటాం కుటుంబానికి అన్నాడు. అవును. ఇంకేం కావాలి, వీళ్ళు మా మానవత ఉందా, ఆ, ఏం మాట్లాడుతున్నారు, ఏం మానవత్వం లేదు, మీకు మానవత్వం లేదు. 18 రోజులు పట్టింది మీకు స్పందించడానికి. 4వ తారీఖు సరిపోతే హ్మ్. 22వ తారీఖు దాకా మీకు ప్రభుత్వానికి కళ్ళు తెరవాల. ఓకే. ఒక హోమ్ మినిస్టరు, ఒక హెల్త్ మినిస్టరు, ఒక ఉమెన్ వెల్ఫేర్ మినిస్టరు, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఒక్కళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కుటుంబాన్ని సందర్శించలేదు. పైగా హీరోలు రాలేదు అని అంటే, హీరోలు వస్తే అక్కడ జనాన్ని కంట్రోల్ చేసేది ఒక హాస్పిటల్, అవును. అక్కడ ఇంకో ఉపద్రవం జరిగితే ఏంటి, అవును. కొన్ని అర్థపర్థం లేకుండా ఏదో గాలి వాగుడు వాగటం తప్పితే మరొకటి లేదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ మూవీస్ కి సంబంధించి ప్రీమియర్ షోస్ కి కానియండి, లేదా టికెట్ విషయంలో కానియండి, మన సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలు వెళ్ళి అప్పటి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు రావచ్చు అంటారా? ఇప్పుడు వచ్చినా ఎవరమ్మా, హ్మ్. సినిమాలో పెద్దలు కొంతమంది వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వెళ్తారు. హ్మ్. వీళ్ళైతే తెచ్చుకుంటారు, లేకపోతే లేదు. అది సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి సంబంధించిన విషయం కాదు. అది హ్మ్. ఒక వర్గానికి సంబంధించిన విషయం. ఈ డబ్బులు ఖర్చు పెట్టి మేము ఎక్కువ ఖర్చు పెట్టాం, ఎవడు ప్రేక్షకులు ఏమి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయలా. నువ్వు కోట్లు ఖర్చు పెట్టు, పెద్ద విషయం. నేను ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నాను కనుక ఖర్చు పెట్టి నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఇంటర్నేషనల్ బిజినెస్ చేసుకుంటున్నావు. హ్మ్. ఇదివరకు ఓన్లీ అంత ఖర్చు పెట్టకుండా తీసేవారు ఓన్లీ ఆంధ్ర బిజినెస్, అవును. తెలంగాణ బిజినెస్. ఇవాళ నువ్వు కోట్లు ఖర్చు పెడితే నీకు బాంబే బిజినెస్, ఇతర దేశాల బిజినెస్, అన్ని దేశాలు పెరుగుతున్నాయి. ఇంకా దాన్ని ఖర్చు పెట్టాను ఇక్కడ ప్రజలు దోచుకుంటానంటే ఎట్లా? హ్మ్. నీ మార్కెట్ పెరగబట్టే కదా నువ్వు ఖర్చు పెడుతున్నావు, లేకపోతే నువ్వెందుకు ఖర్చు పెడతావు? మార్కెట్ పెరిగింది, సో 10 రూపాయలు వచ్చే తోట 100 రూపాయలు వస్తున్నాయి, అందుకని నువ్వు ఆయన ఖర్చు పెడుతున్నావు, ఓకే. లేకపోతే ఖర్చు పెడతావు ఏంటి? రైట్. కానీ నేను ఖర్చు పెట్టాను డబ్బులు ఇవ్వండి అంటే ఎట్లా? ప్రేక్షక దేవుళ్ళు అంటే దేవుళ్ళు జేబులో లాగుతావా? హ్మ్. ఫ్యాన్స్ లేకపోతే మేము లేవు ఫ్యాన్స్ మీద వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తారా? ఎందుకు? హ్మ్. పుష్ప ఆడింది రేట్లు పెంచి ఆడిందా? లేదుగా. లేదు. అంటే అఖండ ఆడింది రేట్లు పెంచి ఆడిందా? లేదుగా. అలాగే నాగార్జున సినిమా కూడా ఆ టైంలో ఆడింది, హ్మ్. సక్సెస్. ఏమి రేట్లు పెంచలేదు పాండమిక్ పీరియడ్ లో. పైగా అవును. కనుక ఇవన్నీ దోచుకునే మార్గాలు చెప్పడం తప్పితే దాని లాజిక్ లేదు, ఏమి లేదు. వీళ్ళు అడుగుతారు, ఈసారి ఇవ్వరు అనుకుంటాను నేను. ఓకే. ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ఊమూస్తారు జనాలు. అవును. సో ఇప్పుడు సంక్రాంతికి చూసుకుంటే కొన్ని పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ప్రీమియర్ షోస్ గాని, ఇట్లా ఉండవు. లైవ్ షోస్ గాని ఉండవు, ఇవ్వరు. ఇవ్వరు. అవి అవసరం లేదమ్మా. అవి ఉంటే సినిమా ఏమన్నా, అవి ఉంటే దోచుకుంటారు తప్పితే అవి ప్రజలు చూడనివ్వకుండా సినిమా రేట్లు పెంచి ఇవాళ, ఆ, ఎందుకు కలెక్షన్ పుష్ప నార్త్ లోను అక్కడ దుమ్ము లేపుతుంది, ఇక్కడ అంత లేకపోవడానికి కారణం ఏంటమ్మా? అక్కడ నార్మల్ రేటు, ఇక్కడ ₹500 రేటు. అందుకని ఇంకా థియేటర్లో టికెట్లు దొరుకుతున్నాయి, అక్కడ టికెట్లు దొరకట్లా. ఎందుకంటే మామూలు రేట్లు, ₹150 టికెట్. చూస్తున్నారు ఎగబడుతున్నారు, టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరి ఇక్కడ ₹500, అందుకనే దొరుకుతుంది. సో టికెట్లు పెంచడం వల్ల పెద్ద ప్రయోజనం కన్నా లేదంటే సినిమా బాగా లేదా, సినిమా బాగా లేకపోతే పిండేసుకుందామని భయం. 4వ రోజు మన సినిమా పడుకుంటుందేమో, 4వ రోజు మన సినిమా చీతు అంటారేమో ప్రజలు, కనుక మిగతా మొదటి 3 రోజులను పిండేసుకుందామని భయమా? కనుక ఇది ట్రాష్. అసలు ఎప్పటి నుంచో వద్దు ఇలాంటిది వద్దు అంటానే ఉన్నాం. ఈ వద్దంటే పెట్టలేదు. వీళ్ళు వెళ్తాం అడగటం, వీళ్ళ డబ్బుని వీళ్ళు జమ్మని ఇట్లా వెళ్తారు కదా, ఆ కారులో చూడగానే 3 కోట్లు కూరలు 4 కోట్ల కూరలు కారులో వెళ్తారు. ఆ కారులు చూసేసి ఓకే పక్కన టీ కాఫీ ఇచ్చేసేసి ఇచ్చేస్తారు వీళ్ళు. అంతేగాని అసలు విషయము ఇది కరెక్టా కాదా అని యోచించే విజ్ఞానం ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఇది ఒక అజ్ఞాన ప్రభుత్వం, ఇది ఒక అర్భక ప్రభుత్వం. దీనికి ఇంత ఆలోచన ఎక్కడ ఉంటుంది?
మామూలు విషయాలను లేదు, ఇంకా ఎలాంటి విషయాలు ఎందుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో సినీ ఫీల్డ్ కి సంబంధించి నాగార్జున గారు కానివ్వండి, ఇట్లా అంటే ఎందుకు పర్టికులర్ గా సినీ ఫీల్డ్ టార్గెట్ చేశారు అనుకోవచ్చు? పాపులారిటీకి, డైవర్షన్ కి, వాళ్ళ ఇష్యూల్లో వాళ్ళు పాపులర్ అవుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ 2 రాష్ట్రాలు వస్తే 3 రాష్ట్రాలకు తెలియదు, ఇవాళ దేశం అంతా తెలిసాడు ఆ పాపులారిటీ. అందుకని పాపులారిటీ ఎవరినో కొడితే కాదు కదా, ఒక సూపర్ స్టార్ ని, ఒక ఇంటర్నేషనల్ స్టార్డమ్ ఉన్న హీరోని కొడితే, అటాక్ ఇస్తే రాష్ట్రం దేశం అంతా మాట్లాడుతుంది. ఆయనకి అది దేశం అంతా పాపులారిటీ వచ్చింది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు. ఇప్పటికీ చాలా మంది బీహార్ లో అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని అనుకుంటున్నారు. ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు, ఇంకా అంత రాలా. సో ఈ దెబ్బతోటి ఆ పాపులారిటీ తెచ్చుకోవాలి, అతనికి సిగ్గుగా ఉంది, నన్ను ఇంకా ఎవరు గుర్తించట్లేదు, ఎవరు గుర్తించారు. ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ చూసినట్టు నాకు చూడలేదు, కేసీఆర్ గౌరవం ఇచ్చినట్టు నాకు ఇవ్వట్లేదు ఇతర రాష్ట్రాల్లో. సో తెచ్చుకోవాలంటే పాపులారిటీ కావాలంటే ఒకే దెబ్బకి 2 పెట్లు, ఒక పక్క పాపులారిటీ, 2 పక్క డైవర్షన్. తిడుతున్నారు ప్రజలు, ఏం ప్రభుత్వం ఇది, చీచీ ప్రభుత్వం, మార్పు అంటే మోసపోయాం, చంపలేసుకున్నారు, దౌర్భాగ్య ప్రభుత్వం ఇది, అన్ని అబద్ధాలే తూపు అని పోస్తున్నారు, శాపనార్థాలు పెడతారు. హైదరాబాద్ లేబర్ గుండెల మీద కొట్టాడు. ఈ ప్రజల చిత్తుల నుంచి ప్రజల శాపనార్థం, డైవర్షన్. వాళ్ళు వేరే ఈ విషయాలు మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడాలంటే హీరోల మీద సినిమా అటాక్ ఇస్తేనేగా మీడియా వస్తుంది, లేదా మీడియా ఎందుకు వస్తుంది? అది అందుకని 40 ఈ ఒక చనిపోయారని దీని గురించి ఇంత ప్రలాపనలో ఇంత వేదన పడే ముఖ్యమంత్రి, గురుకులంలో 46 మంది చనిపోయారు. ఒక పిల్ల 18 ఏళ్ళు పోరాడి కూడా చనిపోయింది. దాని గురించి ఒక్కనాడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చూసుకుంటే మరి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ అనేది ఉందంటారా? ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, ట్రాక్ తీసుకొచ్చారు. ఏమని వేరే మీద డ్రైవర్ చేశారు మొత్తం కేసుని. ఈ పోలీసు ఎంక్వైరీ దీంతో ఏంటి, మొత్తం ఈ బౌన్సర్స్ పోలీసుల్ని చేసుకున్నారు, బౌన్సర్స్ ఆపేశారు. బౌన్సర్స్ ఆపినప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు? కోర్టు అడుగుద్ది రేపు. మీరు పోలీస్ ఆఫీసర్లా, వాడు పోలీస్ ఆఫీసర్లా? వాళ్ళు ఆపారంటే మేము ఆపామంటే యూఆర్ అన్ఫిట్ టు బి పోలీస్ ఆఫీసర్ అంటారు కదా. సో వీళ్ళు బౌన్సర్స్ తప్పు, బౌన్సర్స్ వల్లే మరణం జరిగిందని ఇప్పుడు డ్రైవర్ తీసుకొచ్చారు. ఇప్పుడు రేపు ఆ బౌన్సర్స్ శిక్ష పడుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ చేసుకుంటే తప్పే. వీళ్ళు చేసుకున్నారు, అది కనపడుతున్నాయి టీవీలో కూడా. కనుక చేసుకున్నారు, దాని మీద వాళ్ళకి ఏదో శిక్షలు పడతాయి, అలాంటి అయిపోద్ది. ఇప్పుడు అలా ప్రభుత్వం ఎస్కేప్ అవుద్ది. ప్రభుత్వాన్ని ప్రజలు నిందిస్తారు. 180 మంది ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఈ అల్లు అర్జున్ విషయంలో. ఆయన ఇచ్చాడు, అయిపోయింది, వాళ్ళకి అందరూ చూస్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా మాకు అన్ని మొదటి రోజు నుంచి అండగా ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళేంటి వికృతంగా మాట్లాడుతున్నారు అని ప్రజలే తిట్టుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.